పెళ్ళం చెప్తే వినాలిలో ఏజ్ ఓల్డ్ టగ్ ఆఫ్ వార్ టగ్ ఆఫ్ వార్ జరగబోతుంది ఈ స్టేజ్ పైన బిట్వీన్ హస్బెండ్స్ అండ్ వైఫ్. మొగుడు వర్సెస్ పెళ్ళం టగ్ ఆఫ్ వార్. సో మొగుడు మీ వైపు నుంచి ఫస్ట్ ఎవరు రాబోతున్నారు? విక్రమాదిత్య. నాతో పోటీకి వచ్చేది ఎవరు? నేను రాదమ్ముంటే ఆల్ రైట్. సో ఇప్పుడు పెళ్ళం చెప్తే వినాలిలో జరగబోతుంది టగ్ ఆఫ్ వార్ బిట్వీన్ ద రియల్ హస్బెండ్ అండ్ వైఫ్ విక్రమ్ గారు అండ్ శ్రీవాణి గారు. మరి ఎవరు గెలబోతున్నారో చూసేద్దాం. రెడీయా? రెడీ 3 2 1 గో. ఏమైనా నీకు సిగ్గుందా? ఊడిపోయావేంటి? భయ్యా నాకు ఒక వీక్నెస్ ఉంది. తెలుసు నీకు పెళ్ళాం అంటే వీక్నెస్. ఫుడ్ అంటే వీక్నెస్. ఫుడ్ ఏమయ్యా తిమ్మింగళం లాగా ఉన్నావు, చిన్న పీతకెళ్ళిపోతావు నువ్వు. మా ఓడికి ఫుడ్ వీక్నెస్ ఉందని చెప్పి ఫుడ్ చూపిస్తారా? మేము అయితే చూపించాం. అలాగైతే ఇప్పుడు మా ఆది ఆడితే అమ్మని చూపిస్తే ఆడికి అమ్మాయి వీక్నెస్ వచ్చేస్తారు. అలాగైతే వచ్చేస్తావా? చూపించండి. ఏంటి ఆయన తొండాట మళ్ళీ ఫస్ట్ నుంచి ఆడాలి. సీరియస్ గా ఆడాలి. వీక్నెస్ ఉన్న మొహాలు పదండి. మళ్ళీ మీరేనా? 3 గంటల దాకా మీ ఇద్దరే లాక్కోండి, మేము లేదో గడ్డి పీక్కుంటాం. సర్లే, ఇంతకు ముందు క్యారేజ్ వచ్చింది కాబట్టి మీరు ఓడిపోయారు అనుకుంటున్నారు కదా. ఇప్పుడు జెన్యున్ గా టగ్ ఆఫ్ వార్ జరగబోతుంది. 3 2 1 గో. సో ఫస్ట్ రౌండ్ మొగుడు వర్సెస్ పెళ్ళంలో పెళ్ళంస్ గెలిచారు. ఒక్క నిమిషం, బాను మీ ఆవిడే కదా? అవును. నువ్వు ఒక్కడ లాగుంటది, ఇలా అందరిని లాకుండా ఉండేది కదా. అందుకే వదిలేసా. ఏంటి మరి ఇంత డల్ మొహాలు వేసుకొని కూర్చున్నారు మీరు అక్కడ? డల్ మొహాలు వేసుకోక 6 వచ్చి లాగుతారా? మిమ్మల్ని ఎవరైనా ఆపారా? కట్టేసి ఉంచారా రాకూడదని? ఇప్పుడు రండి. ఇప్పుడు అయిపోయింది. అరే నేను ఒక్కనే ఉంటా, 6 లాగండి రా. సాది గారు మీరు ఓపెన్ గా ఛాలెంజ్ చేశారు, సింగిల్ గా అందరినీ హ్యాండిల్ చేస్తారని. Yes. అంతే కదా? ఆల్ రైట్, ఆర్ వి రెడీ? 3 2 1 గో. నా బంకర్ శాంతి ఇటైనా ఉండొచ్చు, అటైనా ఉండొచ్చు. ప్రెసిడెంట్ గారు వచ్చారు, ఇక్కడే ఉన్నాడు. ఏమయ్యా అటు 6 లాగుతున్నారా? 7 మంది అవుతారు. ప్రెసిడెంట్ గారు వచ్చారు, లాగేస్తాడేమో అనుకో. ఇక్కడ ఉన్నాడు. ఇప్పుడు స్టార్ట్ చేయి. రెడీ
చేశారు. మీరు చేసిన పనికి ఇందాక నా వాచ్ లో ముళ్ళైపోయింది, భాస్కర్ అయితే గడియారే పోయింది మొత్తం. కాదల్లుడు నీ పోయింది అనుకున్నా, తాడు కూడా తెగిపోయింది. సో చూసారు కదా, ఈ టగ్ ఆఫ్ వార్ కాంపిటీషన్ లో క్లియర్ విన్నర్ బెల్లం. బెల్లం, ఇప్పుడు మీ మొగుడ్ల పరిస్థితి ఏంటో తెలుసా? ఏవైందమ్మా ఈనాడు చినబోయాడే సూర్యుడు కణకణలాడే ఆ కళ్ళు కురిపించాయా కన్నీళ్ళు. ఇప్పుడు మీరు ఓడిపోయారు కాబట్టి మీరు మీ పెల్లమ్స్ కి సారీ చెప్పి మేము ఇంకా ఇంట్లో అన్ని పనులు చేస్తామని క్షమాపణ అడిగి, ఇంత అవమానం జరిగిన తర్వాత కూడా మీరు వెళ్ళరా? అరే తాడు తెగింది అంతేగాని ఓడిపోయావు. ఓడిపోవాలా? హలో, వీళ్ళని గెలిపియడానికి నేనున్నా. ఈ కండలు పెంచింది వీళ్ళ కోసమే. నా కండలు చూపినా మీరు ఓడిపోయారని మీరు ఒప్పుకోవట్లేదు, అంతే కదా? మేము ఒప్పుకోం. కానీ మీరు గెలిచారని మీరు ఒప్పుకుంటున్నారు. సో ఇప్పుడు ఏంటంటే ఒక చిన్న జెన్యున్ కాంపిటీషన్ పెడదాం. మళ్ళీ ఒక టగ్ ఆఫ్ వార్ జరగబోతుంది, కానీ ఇప్పుడు నరేష్ అండ్ భాను మధ్య. సూపర్. ఓకే. కమాన్ లాలి లాలి జోలాలి అంటూ లాలించాలి. అక్కడి నుంచి ఎవరు సపోర్ట్ రాకూడదంట, జెన్యున్ గా ఆడతారు. ఎవరు రారు? Ladies, మీకు రెడీగా ఉండండి. ఒకవేళ అక్కడ చీటింగ్ జరిగితే మీరు కూడా వచ్చేయండి. నరేష్, నువ్వు గెలాలంటే ఒకటే టెక్నిక్ రా. కాల్ చాపు కింద నుంచి కట్టి వద్దా కోసుకుపోద్ది. వాడు చిన్న సమస్య అంటే నువ్వు ఆ సమస్య కూడా లేకుండా చేసేలా ఉన్నా. 3, 2, 1 గో. అయిపోయింది. ఏ మళ్ళీ ఓకే, 3, 2, 1 గో. మొగుడూస్, మీరైతే ఫస్ట్ అటెంప్ట్ కి ఇటువైపు వచ్చేసారు. సో సారీ. కాబట్టి పెల్లమ్స్ విన్ అయ్యారు. మళ్ళీ